గమనిక: ఈ కథ పూర్తిగా కల్పితం మాత్రమే. ఈ కథలో చూపించిన సంఘటనలు, పాత్రలు, ప్రాంతాలు, సంస్థలు సంబంధం లేదు. ఇందులోని పాత్రలు మరియు సంఘటనలు కేవలం వినోదం కోసం సృష్టించబడినవి మాత్రమే. ఎవరైనా వ్యక్తి, ప్రాంతం లేదా సంఘటనతో పోలిక కనిపించినట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం మాత్రమే. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం మాత్రమే. ఐ కథలు ఛానల్. ఐ కథలు ఛానల్ ప్రత్యేక సమర్పణ: జొన్నగిరి వజ్రాల వేట. వర్షం, కొండలు, వజ్రాల కోసం ప్రాణాల పందెం. ఒక వజ్రం మనిషి జీవితాన్ని మార్చగలదు, కానీ ఒక కోహినూర్ ఒక ఊరి చరిత్రనే మార్చేస్తుంది. ఫైర్ థ్రిల్లింగ్ గ్రామీణ మిస్టరీ, భారీ సినిమాటిక్ విజువల్స్, ఎమోషనల్ డ్రామా, సస్పెన్స్, అడ్వెంచర్, యాక్షన్. ఇలాంటి అద్భుత కథల కోసం ఐ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జొన్నగిరిపూర్ వర్షమంటే పండుగ కాదు, వేట. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అంచుల్లో పాత చరిత్రతో, రహస్యాలతో నిండిపోయిన ఒక ఊరుండేది. ఆ ఊరి పేరు జొన్నగిరిపూర్. సాధారణంగా వర్షమొస్తే ప్రజలు ఇంట్లోకి పరుగెడతారు. కాని జొన్నగిరిపూర్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం. వర్షపు మొదటి చినుకు పడగానే ఊరి ప్రజలు ఇళ్లలో ఉండరు, పొలాల్లో ఉండరు. వాళ్ళు అందరూ పరుగెత్తేది కొండల వైపు. ఎందుకంటే ఆ కొండల్లో వర్షం పడితే నేల కదలి, మట్టి జారిపడి చిన్న చిన్న వజ్రాలు బయటకొస్తాయని ఒక నమ్మకం. ఆ నమ్మకం కేవలం కథ కాదు, పూర్వం అక్కడ నిజంగానే వజ్రాలు దొరికాయి. అందుకే ప్రతి వర్షాకాలం ఆ ఊరికి పండుగ కాదు, అది ఒక వేట, వజ్రాల వేట. ఆ ఊరిలో పెద్దలు తరతరాలుగా ఒక కథ చెబుతుండేవారు. ఈ కొండల్లో ఎక్కడో ఒకచోట ప్రపంచాన్ని కుదిపేసిన కోహినూర్ వజ్రం దాగి ఉంది. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. కాని ఆ ఆశతో వందల మంది వేలసార్లు కొండలెక్కారు. కొందరు చిన్న వజ్రాలు దొరికాయని చెప్పుకున్నారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. కాని కోహినూర్ మాత్రం ఎవరికీ దొరకలేదు. అదే ఊరిలో ఉండేవాడు రామ. 25 ఏళ్ల యువకుడు. కళ్లలో అగ్ని, గుండెల్లో కల, జీవితంలో పేదరికం. రామ తండ్రి కూడా ఒకప్పుడు వజ్రాల వేటగాడే. ఒక భారీ వర్షం రాత్రి కొండల్లో అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి రామకి ఒకే లక్ష్యం: నాన్న వెతికిన వజ్రం నేనే కనుక్కుంటా. ఒక రాత్రి బయట వర్షం పడుతోంది. రామ తన పాత ఇంటి మూలలో ఉన్న కలప పెట్టెను తెరిచాడు. అందులో పాత బట్టలు, తండ్రి ఫోటో, ఇంకా ఒక చినిగిన మ్యాప్. ఆ మ్యాప్పై ఎర్ర సిరాతో ఒక గుర్తు ఉంది: రక్తగుప్త. రామగుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ పేరు అతను చిన్నప్పుడు విన్నాడు. ఆ కుండల్లోకి వెళ్లిన వాళ్లు తిరిగి రారని చెబుతారు. మ్యాప్ వెనక ఒక వాక్యం ఉంది: వర్షం ఆగిన తర్వాత చంద్రుడు కనిపించే క్షణంలో రాయి తెరుచుకుంటుంది. రామ కళ్ళలో ఆశ మెరిసింది. ఇది నాన్న వదిలిన క్లూ అయి ఉండాలి. అప్పుడే బయట ఆకాశం మొత్తం మెరుపులతో నిండిపోయింది. రామ కిటికీ బయట చూశాడు. ఊరి ప్రజలు ఇప్పటికే కొండల వైపు పరిగెడుతున్నారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో మొదటి భారీ వర్షం మొదలైంది. కొండలపై వందలాది టార్చ్ లైట్లు మెరుస్తున్నాయి. వర్షం నీరు రాళ్ల మధ్య జారిపోతోంది. మట్టి కదులుతోంది. ప్రజలు చేతులతో నీళ్ల తవ్వుతున్నారు. వజ్రం దొరికింది అని ఎవరో అరవడంతో అందరూ అక్కడికి పరిగెత్తారు. కాని అది చిన్న తెల్లరాయి మాత్రమే. జొన్నగిరిపూర్ ప్రజలు ఆశను ఎప్పుడూ వదలరు. రామ మాత్రం జనాల మధ్య కాకుండా మ్యాప్ చూపిన దారిలో నడిచాడు. అతనితో పాటు అతని చిన్ననాటి స్నేహితుడు కిషోర్ కూడా వచ్చాడు. రామా, ఆ రక్తగుట్ట దగ్గరకు వెళ్తే ప్రమాదం లేకపోతే కోహినూర్ దొరకదు. దారంతా జారుడు బండలు, లోతైన గుంతలు, వర్షపు నీరు పారుతోంది. ఒకచోట అకస్మాత్తుగా నేల జారిపోయింది. కిషోర్ కింద పడిపోబోతుండగా రామాత్ని చెయ్యి పట్టుకున్నాడు.
నువ్వు వెనక్కి వెళ్ళి నీతోనే వస్తా. అది నిజమైన స్నేహం. రక్తగుట్ట రహస్యం. అర్ధరాత్రి. వర్షం కొంచెం తగ్గింది. మేఘాల మధ్య నుంచి చంద్రుడు బయటకు రావడం మొదలుపెట్టాడు. రామ మ్యాప్ చూసి ఒక భారీ ఎర్రరాయి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ రాయి కింద చిన్న గుహ తలుపు కనిపించింది. కిషోర్ భయంతో వెనక్కి అడుగు వేశాడు. ఇది దేవుడి పని రామా. రామా టార్చ్ వెలిగించి లోపలికి వెళ్ళాడు. గుహలో గోడలన్నీ విచిత్ర గుర్తులతో నిండిపోయాయి. పాత తెలుగు, పర్షియన్ అక్షరాలు. అక్కడ ఒక విగ్రహం కింద రాసి ఉంది, లోభి చస్తాడు, ధైర్యవంతుడు గెలుస్తాడు. అప్పుడే వెనుక నుంచి మరో టార్చ్ వెలుగు. రామా వెనక్కి తిరిగి చూశాడు. అతని ముందున్నాడు గ్రామ సర్పంచ్ భూపతి. అతని వెంట ఆయుధాలతో కొంతమంది మనుషులు. చాలా బాగా వెతికావు రామా. ఇప్పుడా వజ్రం నాదే. రామకి అప్పుడే అర్థమైంది, భూపతి ఎన్నాళ్లుగానో ఈ కోహినూరు కోసం ప్రయత్నిస్తున్నాడు. అతనే చాలామందిని భయపెట్టి ఆపించాడు. నా నాన్నని కూడా నువ్వే చంపించావా? భూపతి నవ్వాడు. నీ నాన్న చాలా దగ్గరికి వచ్చాడు. రామ కళ్ళలో కోపం మండిపోయింది. గుహలో ఉచ్చు. గుహ లోపలికి అందరూ నడిచారు. మధ్యలో ఒక రాతి సింహాసనం ఉంది. దానిపైన ఒక పాత ఇనుప పెట్టె. భూపతి ఆశతో పరిగెత్తాడు. కానీ రామ అడ్డుకున్నాడు. ఆగు, ఇది ఉచ్చు అయ్యుండొచ్చు. భూపతి అతన్ని తోసేశాడు. పెట్టె తెరిచిన క్షణంలో గుహ మొత్తం కంపించింది. గోడల నుంచి రాళ్ళు కూలడం మొదలైంది. కిషోర్ అరవసాగాడు, రామా బయటికి వెళ్ళాలి. కాని రామా దృష్టి మాత్రం పెట్టెలో ఉన్న వస్తువుపైనే ఉంది. అది చిన్నది కాదు. చంద్రకాంతి పడగానే ఆ గుహ మొత్తం వెలిగిపోయింది. అది ఒక మహావజ్రం, కోహినూర్. భూపతి కళ్ళలో పిచ్చి కనిపించింది. ఇది నాదే. అతను వజ్రాన్ని పట్టుకున్నాడు. అప్పుడే నీడ జారిపోయింది. భూపతి కేకలేస్తూ అగాధంలో పడిపోయాడు. వజ్రం మాత్రం రాయి అంచుపై ఆగిపోయింది. రామ ప్రాణాలకు తెగించి ముందుకు దూకాడు. అతని వేళ్లు వజ్రాన్ని తాకాయి. కాని అదే సమయంలో పోతోంది. ప్రాణాల పందెం. రామ చేతిలో కోహినూర్, వెనక కూలిపోతున్న కిషోర్ అతన్ని లాగుతున్నాడు. రా, ఆలస్యమైతే చస్తాం. ఇద్దరూ పరుగెత్తారు. రాళ్లు పడుతున్నాయి. వ్యాపిస్తోంది. నీరు లోపలికి దూసుకు వస్తోంది. చివరి క్షణంలో ఇద్దరూ బయటకు దూకారు. అప్పటికే తెల్లవారుతోంది. వర్షం ఆగిపోయింది. చంద్రుడు మాయమై సూర్యకిరణాలు కొండలపై పడుతున్నాయి. రామ చేతిలోని వజ్రం ఉదయసూర్య కాంతిలో మరింత ప్రకాశించింది. ఊరి ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఎన్నో తరాలుగా విన్న కోహినూర్ నిజంగానే దొరికింది. లోభం మళ్లీ మొదలైంది. కోహినూర్ వార్త ఒక్కరోజులో దేశమంతా వ్యాపించింది. మీడియా వాహనాలు జొన్నగిరిపూర్కు చేరుకున్నాయి. రామగారు, వజ్రం విలువ ఎంత? ఇది నిజంగానే కోహినూరేనా? పోలీసులు వచ్చారు. వ్యాపారులు వచ్చారు. ప్రతి ఒక్కరి కళ్ళలో ఒకే కోరిక, ఆ వజ్రం. రామ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ రాత్రి అతనికి తండ్రి మాటలు గుర్తొచ్చాయి. వజ్రం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు రామా, మనసే చేస్తుంది. కానీ ఊరిలో పరిస్థితి మారిపోయింది. జనం ఒకరిపై ఒకరు అనుమానపడడం మొదలుపెట్టారు. కొంతమంది రామను కిడ్నాప్ చెయ్యాలని కూడా ప్లాన్ చేశారు. కోహినూర్ వెలుగు చీకట్లను కూడా తెచ్చింది. తండ్రి నిజం. ఒక వృద్ధుడు రామా దగ్గరకు వచ్చాడు. అతని పేరు సుబ్బయ్య. అతను రామా తండ్రితో కలిసి వజ్రాల వేట చేసిన వ్యక్తి. నీ నాన్న చనిపోలేదు రామా. రామా షాక్ అయ్యాడు.
ఏమంటున్నావు? అతను కోహినూర్ దగ్గరకు వెళ్ళాడు, కాని వజ్రాన్ని తీసుకోలేదు. ఎందుకు? ఆ వజ్రం ఊరిని నాశనం చేస్తుందని అతనికి తెలుసు. రామ మౌనంగా నిలిచిపోయాడు. సుబ్బయ్య ఒక లాకెట్ ఇచ్చాడు. అందులో రామ తండ్రి ఫోటోతో పాటు ఒక సందేశముంది. కోహినూర్ దొరికితే దాన్ని అమ్మొద్దు, దాచొద్దు, ప్రజల కోసం ఉపయోగించు. రామ కళ్ళలో నీళ్లు మెరిశాయి. చివరి దాడి. అదే రాత్రి భూపతి మనుషులు తిరిగి వచ్చారు. వాళ్ల నాయకుడు వీరన్న. వజ్రమివ్వు. రామ ఇంటిని చుట్టుముట్టారు. కిషోర్ గ్రామ యువకులను తీసుకొచ్చాడు. ఒక భారీ పోరాటం మొదలైంది. వర్షం మళ్లీ మొదలైంది. మెరుపులు, అరుపులు, కత్తుల ఢీకొనడం. రామ వీరన్నతో పోరాడుతున్నాడు. ఈ వజ్రం కోసం ఎంతోమంది చచ్చారు, ఇంకా చాలామంది చస్తారు అని వీరన్న కేక వేశాడు. అప్పుడే రామ కోహినూర్ను ఆకాశం వైపు ఎత్తి చూపించాడు. మెరుపు నేరుగా వజ్రాన్ని తాకింది. అందరూ కాసేపు కళ్ళు మూసుకున్నారు. తర్వాత వజ్రం నుంచి వచ్చిన కాంతి గుహల వైపు వెళ్ళింది. కొండల్లో దాగి ఉన్న మరిన్ని చిన్న వజ్రాలు వెలుగులోకి వచ్చాయి. ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. జొన్నగిరి కొండలు నిజంగానే వజ్రాల నిధి. రామ నిర్ణయం. ప్రభుత్వం రామను సత్కరించింది. దేశవ్యాప్తంగా అతని పేరు మార్మోగింది. అతనికి కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చాయి. కానీ రామ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కోహినూర్ను ప్రభుత్వ మ్యూజియంకు ఇచ్చాడు. అది వల్ల వచ్చిన డబ్బుతో జొన్నగిరిపూర్లో పాఠశాలలు నిర్మించాడు, ఆసుపత్రి కట్టించాడు, వజ్రాల మ్యూజియం ప్రారంభించాడు, యువకులకు ఉద్యోగాలు కల్పించాడు. ఒకప్పుడు పేదరికంతో ఉన్న ఊరు ఇప్పుడు ప్రపంచానికి ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా మారింది. రామ కొండపై నిలబడి వర్షాన్ని చూస్తున్నాడు. కిషోర్ నవ్వుతూ అడిగాడు, ఇంకా వజ్రాల వేటకు వెళ్దామా? రామ చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు మన ఊరే నిజమైన వజ్రం. దాదాపు కోహినూర్ కోసం వెతికిన ఒక యువకుడు చివరికి తన ఊరినే వెలిగించాడు. వర్షం వస్తే ఇప్పటికీ జొన్నగిరిపూర్ ప్రజలు కొండలపైకి వెళ్తారు. ఎందుకంటే ఆశ ఎప్పుడూ చావదు. రండి, ఐ కథలు ఛానల్ను ఆదరించండి. ఇలాంటి సినిమాటిక్ కథలు, థ్రిల్లింగ్ మిస్టరీలు, గ్రామీణ లెజెండ్స్, వజ్రాల వేట కథలు, హారర్, సస్పెన్స్, యాక్షన్ స్టోరీలు చూడాలంటే రండి, ఐ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. రండి, మరో అద్భుత కథతో త్వరలో కలుద్దాం. చాలామంది సబ్స్క్రైబర్లు వీడియోస్ చూడట్లేదు ఫ్రెండ్స్. దయచేసి మా ఐ కథలు ఛానల్ని ఆదరించండి మిత్రులారా. ఛానల్కు హైక్ ఇవ్వండి. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.